మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. విద్యుత్ కమిషన్ అంశంలో కేసీఆర్ తదుపరి వ్యూహంపై ఆసక్తి నెలకొంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. కమిషన్ విధానాలను పరిశీలిస్తూ తగిన వ్యూహంతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలు పరిశీలించాక సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ ప్రత్యక్షంగా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ వ్యవహారం దర్యాప్తుకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ ఏర్పాటుపై బీఆర్ఎస్ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నరసింహారెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీ ఆగ్రహంతో ఉంది. విచారణకు ముందే ఓ అభిప్రాయానికి ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలతో పాటు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ముందు పార్టీ అధినేత కేసీఆర్ కమిషన్ నోటీసులు అందుకున్న పార్టీ అధినేత కేసీఆర్ కమిషన్కు సుదీర్ఘంగా 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలా కొనుగోలు చేశామన్న అంశంపై నోటీసులకు జవాబుగా 12 పేజీల లేఖ రాశారు. అయితే విద్యుత్ కమిషన్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఇది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కమిషన్ విచారణకు తాను హాజరు కానని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తీరుపై తమకు అభ్యంతరాలున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిషన్ను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టులో పార్టీ అధినేత వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేయడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణ రెడీ చేస్తుందని మనకు సమాచారం అవుతుంది. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న దానిపై పార్టీ లీగల్ సెల్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ అంశాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకోవాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు. విద్యుత్ ఒప్పందాలు ఇరు రాష్ట్రాల మధ్య జరిగినాయి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగాయి కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విచారణకు ఆహ్వానించాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంలో కూడా కేంద్ర సంస్థలు పలు అనుమతులు జారీ చేశాయని, కేంద్ర సంస్థలను కూడా విచారణకు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు ఆహ్వానించాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుండడంతో రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కానీ కమిషన్ ముందుకు గత ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో కీలకంగా పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రిని కానీ ఆ రాష్ట్రానికి చెందిన కీలక అధికారులను కానీ కమిషన్ ఆహ్వానిస్తుందా లేదా అన్నది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా కనిపిస్తూ ఉంది. అయితే కమిషన్ వ్యవహార తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న బీఆర్ఎస్ జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై మాత్రం గురుగా ఉంది. నరసింహారెడ్డి ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఒక ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. దీన్ని రాజకీయంగానే ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. బలరాం, శ్రీకాంత్, అంటే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదంటే తదుపరి న్యాయ పోరాటానికి ఏమైనా సిద్ధమవుతున్నారా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే కేసీఆర్ లేఖను గతంలో రాసిన లేఖను మనం పరిశీలించినట్లయితే దాదాపు 12 పేజీల సుదీర్ఘ లేఖలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అన్ని అంశాలను వివరించారు. దీన్ని బట్టి చూస్తే కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కావడం అనుమానమే అన్న అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, కమిషన్ నోటీసులు ఏమిస్తుందన్న దానిపై కూడా పార్టీ లీగల్ సెల్ పరిశీలిస్తుంది. కమిషన్ నోటీసులకు అనుగుణంగానే తదుపరి నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కమిషన్ ఉద్దేశపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేలా వ్యవహరిస్తుందన్న ఒక విమర్శలు మాత్రం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని, అంటే కేసును డిస్మిస్ చేయడంతో ఏ అంశాలను ఆధారంగా చేసుకుని హైకోర్టు కేసును డిస్మిస్ చేసిందన్న అంశంపై ముందుగా లీగల్ సెల్ ప్రతినిధులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలకు బీఆర్ఎస్ రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం మాత్రం పార్టీ నేతల్లో స్పష్టంగా వినిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.